హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ పై వర్ధిని. ఇవాళ మనం కొన్ని ఒకటి చూద్దామండి. నేను బయటకు ఎక్కువగా వెళ్ళను, అతను నా తరపున మాట్లాడతాడు. మీరు స్కూల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. మీ సెలవులు అయిపోవడానికి వస్తున్నాయి. సో మరి లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి అతనికి ఏమీ చెప్పకండి. అతనికి ఏమీ చెప్పకండి అంటే డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్ అంటాం. డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్, అతనికి ఏమీ చెప్పకండి. నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు అన్నదాన్ని వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ అంటాం. వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ, నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు అనేసి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నువ్వెందుకు రావడం లేదు. వై ఆర్ యూ నాట్ కమింగ్. వై ఆర్ యూ నాట్ కమింగ్, నువ్వెందుకు రావడం లేదు. వై ఆర్ యూ నాట్ కమింగ్. నేను బయటకు ఎక్కువగా వెళ్ళను అంటే ఐ డోంట్ గో అవుట్ మచ్ అంటాం. ఐ డోంట్ గో అవుట్ మచ్. మచ్ అంటే ఎక్కువగా కదా. ఐ డోంట్ గో అవుట్ మచ్ అంటుంటాం. అతను చేసింది నేను మర్చిపోలేను అంటే ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్ అంటాం. ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్. ఫోన్ చేయగానే అతను ఆగమేఘాల మీద వచ్చాడు. అంటే వెన్ ఐ ఫోన్ ఆర్ వెన్ ఐ కాల్ హీ కేమ్ ఇన్ ఎ ఫ్లాష్. ఫ్లాష్ అంటే ఫాస్ట్గా సడన్గా రావడం అనమాట. అంటే గబగబా అంటాం కదా, దాన్ని అంటాం అనమాట. చెప్పిన మాట వినవు ఎందుకు అంటుంటాం కదా. అప్పుడు వై డోంట్ యూ లిజన్ టు వాట్ ఐ సెడ్. నేను ఏది చెప్పినా నువ్వు ఎందుకు వినవు అంటుంటాం కదా. అప్పుడు వై డోంట్ యూ లిజన్ టు మీ అని కూడా వచ్చు. నా మాట విన్నప్పుడు వై డోంట్ యూ లిజన్ టు మీ కూడా చెప్పొచ్చు అనమాట. మీ సెలవులు అయిపోవడానికి వస్తున్నాయి అంటే యువర్ హాలిడేస్ ఆర్ కమింగ్ టు యాన్ ఎండ్. అంటాం. మీ సెలవులు అయిపోవడానికి వస్తున్నాయి అని. ఇది ఇంక ఇప్పుడు ప్రస్తుతం అందరిలో జరిగేదే కదండి ఇలాంటి వాక్యాలు. ఎస్, మీరు స్కూల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. సో సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో బాగా అంటే ఎక్కువ చేసేసిన అల్లరి పిల్లలు భరించలేక అంటూ ఉంటాం వర్డ్స్ మనము. సో మీ స్కూల్కి వెళ్తే నా ప్రశాంతంగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు కదా. ఐ ఫీల్ కామ్ వెన్ యూ గో టు స్కూల్ ఆర్ ఐ ఫీల్ కామ్ యూ గో టు స్కూల్. నువ్వు స్కూల్కి ఇలా మానేయడం మంచిది కాదు. ఇక్కడ నువ్వు స్కూల్కి ఇలా మానేయడం మంచిది కాదని వస్తుంది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ ఇన్ డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్ లైక్ దిస్. స్కూల్కి ఇలా డ్రాప్ కావడం అంటే మానివేయడం మంచిది కాదు ఇలా చెప్పడం మీనింగ్ అనమాట. ఇది నాకు నమ్మకం ఉంది అతను ఒప్పుకుంటాడని అన్నప్పుడు ఎలా చెప్తామంటే ఐఎమ్ షూర్ దట్ హీ విల్ అగ్రీ. నాకు నమ్మకం ఉంది దట్ హీ విల్ అగ్రీ, అతను ఒప్పుకుంటాడని నాకు నమ్మకం ఉంది. అక్కడ కాదా నువ్వు కొన్నది అన్నప్పుడు isn't that where you bought. సో అక్కడ కాదా నువ్వు కొన్నది, వేర్ యూ బాట్. నెక్స్ట్ అది కాదా నువ్వు ఇచ్చింది. ఇది కాదా అది ఏదైనా నో ప్రాబ్లం. నువ్వు ఇచ్చింది isn't that what you give. ఇది కాదా నువ్వు ఇచ్చింది అని. అతన్ని చూసి ఆమె వంట చేయడం మొదలుపెట్టింది అన్నప్పుడు సీయింగ్ హిమ్ షీ స్టార్టెడ్ టు కుక్. అతన్ని చూసి ఆమె వంట చేయడం మొదలుపెట్టింది. ఆమె ఇక్కడికి రాకూడదు అంటే షీ షుడెంట్ కమ్ హియర్ అంట. ఆమె ఇక్కడికి రాకూడదు అని మీనింగ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి అతను నా తరపున మాట్లాడతాడు అన్నప్పుడు హీ స్పీక్స్ ఆన్ మై బిహాఫ్ అంటాం. మాట్లాడతాడు కాబట్టి స్పీక్స్ వస్తుంది. మాట్లాడాడు అన్నప్పుడు స్పోక్ అని చెప్తాం అనమాట. నువ్వు నిన్న బిజీగా ఉన్నావా అన్నప్పుడు వర్ యూ బిజీ ఎస్టర్డే అంటాం. నువ్వు నిన్న బిజీగా ఉన్నావా అంటే వర్ యూ బిజీ ఎస్టర్డే. నాకు చాలా పని ఉంది చేయడానికి అన్నప్పుడు
ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అంటాం. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, నాకు చాలా పని ఉంది చేసేందుకు, చేయడానికి అని అనమాట. నువ్వెందుకు ఇక్కడ ఆగావు, నువ్వెందుకు ఇక్కడ ఆగావు అన్నప్పుడు ఇక్కడ అంటున్నాం కాబట్టి హియర్ రావాలి. వై డిడ్ యూ స్టాప్ హియర్ అంటాం. వై డిడ్ యూ స్టాప్ హియర్, నువ్వెందుకు ఇక్కడ ఆగావు అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి దయచేసి వీలైనంత త్వరగా రా. దయచేసి వీలైనంత త్వరగా రా అంటే ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, దయచేసి వీలైనంత త్వరగా రండి, రా అని. ఆ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసి విజేత నిర్ణయించడానికి ఓట్లను ఇంకా లెక్కించలేదు. విజేత నిర్ణయించడానికి ఓట్లను ఇంకా లెక్కించలేదు అంటే ఓట్స్ ఆర్ ఎట్ టు బీ కౌంటెడ్ టు డిక్లేర్ ద విన్నర్. టు డిక్లేర్ ద విన్నర్ ఇంకా కాలేదు కదా, మనకి 2 డేస్లో తెలిసిపోతుంది కదా. సో ఓట్స్ ఆర్ ఎట్ టు బీ కౌంటెడ్ టు డిక్లేర్ ద విన్నర్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి సో ఇంకా చేయలేదు, ఇంకా కాలేదు అన్నప్పుడు మనము ఎట్ టు బీ అని కూడా వాడచ్చు అనమాట. సందర్భాన్ని బట్టి మారుస్తూ ఉంటాం. ఇక్కడ మేము కాలేజ్కి వెళ్ళాలి కానీ కాలేజ్ని ఇంకా తెరవలేదు. మేమైతే కాలేజ్కి వెళ్ళాలి కానీ ఇంకా కాలేజెస్ ఓపెన్ చేయలేదు అన్నప్పుడు వీ హ్యావ్ టు గో టు కాలేజ్ బట్ కాలేజ్ ఈజ్ ఎట్ టు బీ ఓపెన్ అంటే కాలేజ్ ఇంకా తెరవలసి ఉంది అనే మీనింగ్ అనమాట. యాక్చువల్గా ఇది ఎట్ టు బీ ఓపెన్ అంటే ఇంకా తీయవలసి ఉంది, ఓపెన్ చేయవలసి ఉంది అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. యూ హ్యావ్ టు గో టు కాలేజ్ బట్ కాలేజ్ ఈజ్ ఎట్ టు బీ ఓపెన్. ముఖ్య అతిథి వస్తున్నారు, వేదికను ఇంకా సిద్ధం చేయలేదు అంటే వేదికను ఇంకా సిద్ధం చేయలేదు లేదా వేదికను ఇంకా సిద్ధం చేయవలసి ఉంది అన్న మీనింగ్ అనమాట. చీఫ్ గెస్ట్ ఈజ్ కమింగ్, స్టేజ్ ఈజ్ ఎట్ టు బీ రెడీడ్. చీఫ్ గెస్ట్ ఈజ్ కమింగ్, స్టేజ్ ఈజ్ ఎట్ టు బీ రెడీడ్. ఇక్కడ స్టేజ్ ఇంకా సిద్ధం చేయలేదు, చేయవలసి ఉంది అనే సందర్భంలో ఇలా వాడతాం అనమాట. ఎట్ టు బీ అని వాడతాము. నువ్వు త్వరగా వచ్చినా కూడా ఆమె నిన్ను రానివ్వదు. నువ్వు త్వరగా వచ్చినా కానీ ఆమె నిన్ను అలౌ చేయదు, రానివ్వదు అన్నప్పుడు ఇక్కడ మనము ఇఫ్ వాడతామండి. ఈవెన్ ఇఫ్ వాడతాము. ఈవెన్ ఇఫ్ యూ కమ్ ఎర్లీ షీ విల్ నాట్ అలౌ యూ ఆర్ షీ వోంట్ అలౌ యూ. అలౌ యూ అంటే రానివ్వదు అనేసి, నాట్ అలౌ యూ అంటే రానివ్వదు అని మీనింగ్ అనమాట. ఈవెన్ ఇఫ్ యూ కమ్ ఎర్లీ షీ విల్ నాట్ అలౌ యూ అంటాం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు వేర్ షుడ్ ఐ గో అంటాం. వేర్ షుడ్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళాలి. వేర్ షుడ్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళాలి అని. చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఎ లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ పెండింగ్ లేదా చాలా పని పెండింగ్లో ఉంది అన్నప్పుడు ఎ లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ పెండింగ్ అంటాం. చాలా పనులు కాబట్టి లాట్ ఆఫ్ వర్క్ చెప్తున్నాం. ఈ పనులన్నీ నేను పూర్తి చేయాలి అన్నప్పుడు హ్యావ్ టు రావాలి కదా, కాబట్టి ఐ హ్యావ్ టు కంప్లీట్ దీస్ వర్క్స్ అంటాం. ఐ హ్యావ్ టు కంప్లీట్ దీస్ వర్క్స్. దట్స్ ఇట్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని మంచి వాక్యాలతో మరో వీడియో చేస్తాను. మరి వీడియో వచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.